ఈరోజు నేను లివర్ ఫ్రై చేస్తున్నాను. వీటి కోసం 1/2 కిలో లివర్ తీసుకున్నాను. చూడండి, ఉప్పు వేసి పెట్టుకున్నాను, మ్యాగ్నేట్ చేసి పెట్టాను అన్నమాట. శుభ్రంగా కడుక్కొని తర్వాత 2 ఎర్రగడ్డలు వేసాను, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని బాండీ పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా? చూడండి, ఈ విధంగా బాగా నీట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట, త్వరగా మగ్గుతాయి అన్నమాట అన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు నేను లివర్ యాడ్ చేస్తున్నాను. 1/2 కిలో లివర్ అన్నమాట. బాగా ఇంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. చూడండి, పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా పోవాలన్నమాట, నీసు వాసన అనేది పోవాలి మనకు. ఇట్లా 1 నిమిషం మనం ఇట్లా మగ్గించుకుంటే వాసన అంతా పోవాలన్నమాట. నీసు వాసన, వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. తింటే చాలా మంచిది హెల్త్కి. ఇది బాగా రక్తం పడుతుంది అన్నమాట. లివర్ అనేది రక్తం పడుతుంది బాగా ఒంటికి. చూడండి, ఇంత చక్కగా మా పిల్లలకి భలే ఇష్టం ఈ లివర్లో ఇట్లాంటివన్నీ. నేనే తయారు చేస్తాను అన్నమాట. ఏమో నేను 30 సంవత్సరాల నుంచి వంటలు నా ఇవన్నీ. ఈరోజు ఏం కొత్త ఏం కాదు నేను చేసేది. చూడండి, కాసేపు మగ్గనిస్తా. చూడండి, లివర్ అయితే బాగా వేగిపోయింది, ఆయిల్ బయటకు వచ్చింది. చూడండి, నీట్గా మగ్గిపోయింది లివర్ అనేది, పచ్చి వాసన అనేది లేకుండా నీట్గా. తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి కారం యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి, 1/2 స్పూన్ కారం, ఆ విధంగానే ధనియాల పొడి. చూడండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. చూడండి, వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని నీట్గా, అంటే ఉప్పు కారం అన్నీ పట్టాలన్నమాట. ఎప్పుడు కూడా ఇది బాగా వేయించుకోవాలి, లేదంటే నీసు వాసన అనేది ఉంటుంది అనమాట లివర్లో ఎట్టేటప్పుడు. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఒక్కసారి ఇట్లా అని దించేయడమే, స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇట్లా రావాలి ఎప్పుడైనా ఇది ఇలాంటి కూరలన్నీ. ఎందుకంటే స్మెల్ అట్లాంటివన్నీ ఏమి ఉండదు అనమాట. పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ విధంగా ఉండాలి నేను చెప్పినట్టు. చూడండి, ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా. వాసన అనేది, స్మెల్ అనేది రాదు. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.